మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, దాదాపుగా ఫిబ్రవరి, ఏప్రిల్, మే ఈ 3 నెలల నుంచి ఎండాకాలం ఎండలు దాదాపుగా 37 డిగ్రీ సెల్సియస్ నుంచి దాదాపు 47 అంటే 47 డిగ్రీల సెల్సియస్ వరకు అవకాశం ఉంటుంది. అలాంటి తరుణంలో ఎండల్లో కష్టపడే వాళ్ళు, పంట పొలాల్లో కష్టపడే వాళ్ళు, ఫ్యాక్టరీలో కష్టపడే వాళ్ళు, రోడ్స్ అయినా ఏదైనా టీ కొట్టు, బండి కొట్ల మీద పనిచేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎండాకాలం వచ్చిందంటే దాదాపు 47 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంటుంది. అలాంటి వారు ఎలాంటి అవకాశాలు, ఎలాంటి కొంచెం అంటే వాటర్ ని ఎక్కువ తీసుకునే ప్రయత్నంలో ఇలాంటి వాటర్ తీసుకోవాలి. ఎంత శాతం తీసుకోవాలి? దాదాపుగా సగటు తీసుకునేటి 3 నుంచి 5 లీటర్లు తీసుకునే వాటర్ కి ఎండాకాలం వచ్చిందంటే 7 నుంచి 8 లీటర్ల వాటర్ తీసుకోవాలి. పండ్ల రసాలు, నిమ్మ రసాలు, వాటర్ ఎక్కువ మొత్తంలో తీసుకొని ఏదైతే ఆ వేడికి తగ్గట్టుగా మన బాడీని కంట్రోల్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశమే వాటర్ నుంచి కంట్రోల్ చేసుకోవాలి. పండ్ల రసాలు గానీ, పండ్లు గానీ, నిమ్మరసం గానీ, వాటర్ తో గానీ అంటే ఇలాంటి పానీయాలు తీసుకొని మన వాటర్ ని అంటే మన బాడీని కంట్రోల్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏప్రిల్ నుంచి మే నెలలో దాదాపుగా 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంటుంది. దాదాపుగా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చిన్న పిల్లలు, వయసు మీద పడ్డవాళ్ళు వీళ్ళు అప్రమత్తంగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. వడగాల్పులతోనే చాలా కళ్ళు తిరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే కొంచెం వాళ్ళని ఆరోగ్యపరంగా కూడా కొంచెం విషమంగా ఉంటుంది. వాళ్ళు చాలా సీరియస్ గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ ఎండాకాలం నుంచి ఏదైతే పండ్ల రసం కానీ, చెరుకు రసం కానీ, నిమ్మరసం కానీ, వాటర్ కానీ, పండ్లు కానీ ఎక్కువగా తీసుకొని మన బాడీని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎంతసేపు ఉన్న బాడీని కూల్గా ఉంచడానికి ప్రయత్నాలు చేసుకోవాలి. ముఖ్యంగా మజ్జిగ, ఆ మజ్జిగలో నిమ్మరసం వేసుకొని తాగడం వల్ల కొంచెం బాడీ కూల్గా ఉంటుంది. సో చాలా మంది పంట పొలాల్లో పనిచేసే వాళ్ళు 10 గంటలకు పని స్టార్ట్ చేసే వాళ్ళు 8 గంటలకు వెళ్ళి 10 గంటల లోపు కంప్లీట్ చేసుకొని సాయంత్రం 4 గంటల నుంచి 2 గంటలు పనిచేసి ఇళ్లలో చేరుకోవాలి. రోడ్ సైడ్ పనిచేసే వాళ్ళు కూడా 10 గంటల లోపే ముగించుకొని మళ్ళీ సాయంత్రం 4 గంటల లోపు మళ్ళీ 6 లోపు మళ్ళీ పనిచేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అలాంటి ఆలోచన విధంగానే మీరు ఉండాలి. సో ఏదైనా మీ ఆరోగ్యం కాపాడుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బండ్ల పైన ప్రయాణించే వాళ్ళు టోపీలు వాడాలి, కళ్ళకు కళ్ళజోడు వాడాలి, చెవులకు దూది పెట్టుకోవాలి. ఆ బుడగడుపుల నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఒక మంచి అవకాశం. ఎంతసేపు ఉన్నా ఏదైనా మీరు వ్యాయామం చేసేటప్పుడు కానీ, ఏదైనా పనులకు వెళ్ళేటప్పుడు కానీ వాటర్ బాటిల్ మెయింటైన్ చేయండి. ఎక్కువ వాటర్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే మీకు ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గ్లూకోన్ ఏదైతే గ్లూకోజ్ వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా బాడీ కూల్గా ఉంటుంది. కొబ్బరి ఉండాల వాటర్ కూడా తీసుకోవడం వల్ల బాడీ చాలా ఉపశమనాన్ని ఇస్తుంది. అలాంటి దాన్ని మీరు ఎక్కువ ప్రోత్సహించండి. అంతేగాని వేడికి తగ్గట్టుగా వేడి వస్తువులు తీసుకున్నట్టయితే బాడీ ఇంకొంచెం మీకు ఆరోగ్యం పరిస్థితి విషమంగా మారే అవకాశం ఉంటుంది. మిగతా విషయాలు ఏమైనా అవసరం ఉంటే మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించండి. కొన్ని సూచనలు, సలహాలు తీసుకుని డాక్టర్ని మీరు వాళ్ళ సలహాలను పాటించినట్టయితే ఆరోగ్యాన్ని కొంచెం కాపాడడానికి అవకాశం ఉంటుంది. సో మొత్తానికి ఈ ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవ్వండి. అందరూ పాటించగలని ముఖ్యంగా మీటింగ్ నుంచి మేము కోరుకుంటున్నాను. చూసిన మీటింగ్ నుంచి